గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో ప్లమ్ కేక్ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: మైదా 150 గ్రాములు, రూమ్ టెంపరేచర్లో ఉన్న స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ 200 గ్రాములు. స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ని ఏ రకంగా తయారు చేసుకోవచ్చో వేరొక మూవీ క్లిప్లో చూడగలరు. కరిగించిన వెన్న 75 మిల్లీలీటర్లు, బేకింగ్ పౌడర్ 2 లెవెల్ టీ స్పూన్స్, బేకింగ్ సోడా 1/2 లెవెల్ టీ స్పూన్, ప్లమ్స్ 2 170 గ్రాములు, వాల్నట్ పీసెస్ 12, కిస్మిస్ పళ్ళు 1 టేబుల్ స్పూను 30, పొడి చేసుకున్న పంచదార 2 టేబుల్ స్పూన్లు 20 గ్రాములు, లేదంటే రుచిని బట్టి వేసుకోండి. వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూను, నీళ్లు 1/2 కప్పు 100 గ్రాములు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ఇక్కడ నేను హీట్ ప్రూఫ్ లోఫ్ బౌల్ని తీసుకున్నాను. దీని అడుగు భాగాన వేయడానికి సరిపడా బటర్ పేపర్ని తీసుకోండి. ఈ బౌల్లో నెయ్యి వేసుకుని అంతాను పట్టించండి. ఇప్పుడు ఈ బౌల్లో అడుగు భాగాన బటర్ పేపర్ వేసుకోండి. నెయ్యి వేసాం కదా, ఈ బటర్ పేపరు అంటుకుంటుంది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద కూడా నెయ్యి వేసుకుని అంతాను రాయండి. ఇలా ప్యాన్ని తయారు చేసుకుని రెడీగా పెట్టుకోండి. ప్లమ్స్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వెడ్జెస్ అల్లే కట్ చేసుకోండి. చూడటానికి ఉసిరికాయలాగానే ఉంటుంది. ఇలా వెడ్జెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ రకంగా 2 ప్లమ్స్కిను గింజల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. వాల్నట్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లమ్ కేక్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఓవెన్ని 200 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కన్వెక్షన్ మోడ్లో ప్రీహీట్కి పెట్టుకోండి. ఓవెన్ ప్రీహీట్ అవ్వటానికి 15 నిమిషాలు పడుతుంది. ఆ లోపల కేక్ మిక్స్చర్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్లో జల్లెడని పెట్టుకుని దాంట్లో మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి జల్లించండి. ఉండలు తగిలితే వాటిని వేళ్లతో మెదుపుకుని జల్లించండి. ఇలా తయారు చేసుకున్న ఈ పిండి మిశ్రమంలో కిస్మిస్ పళ్ళు, వాల్నట్ పీసెస్, పొడి చేసుకున్న పంచదార, ప్లమ్ పీసెస్ ఇవన్నీను వేసి కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కరిగించిన వెన్న, వెనీలా ఎసెన్స్, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసి కలపండి. ఆ పైన దీంట్లో నీళ్లు పోసి కలపండి. ఈ కేక్ మిక్స్చర్ని అంతాను కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకున్న లోఫ్ బౌల్లో వేసుకోండి. పిండినంతాను బౌల్లో వేసుకున్న తర్వాత గరిటెతో చదును చేసుకోండి. బౌల్లో వేసుకున్న కేక్ మిశ్రమం ఈవెన్గా అవటానికి లైట్గా ట్యాప్ చేయండి. ఇక్కడ మిశ్రమం కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది కాబట్టి కొద్దిగా మిశ్రమాన్ని వేరొక నెయ్యి రాసుకున్న బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్న కేక్ బౌల్స్ బేక్ చేసుకోవడానికి రెడీ అయినాయి. ప్రీహీటెడ్ ఓవెన్లో ఈ బౌల్స్ని తీసుకెళ్ళి పెట్టుకోండి. ఇప్పుడు ఈ కేక్స్ని 200 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కన్వెక్షన్ మోడ్లో 30 నిమిషాల పాటు బేక్ చేయండి. ఓవెన్ నుంచి ఓవెన్కి టెంపరేచర్లు మారుతూ ఉంటాయి కాబట్టి చూసుకుంటూ బేక్ చేసుకోండి. కేక్ తయారైంది లేనిది టెస్ట్ చేయడానికి టూత్ పిక్ని కేక్ మధ్యలోకి గుచ్చి తీసి చూశారంటే
టూత్పిక్ క్లీన్గా రావాలి. టూత్పిక్కి పిండి అంటుకుని కనుక వస్తే మరి కాసేపు బేక్ చేయండి. ఇక్కడ చిన్న బౌల్లో 25 నిమిషాలకి ఈ కేక్ తయారైంది. దాన్ని బయటికి తీసి 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. 5 నిమిషాలు అయిన తర్వాత అంచుల వెంబడే చాకుతో నడిపి ఈ కేక్ని వైర్ ర్యాక్ మీదకి మార్చుకోండి. పెద్ద బౌల్లో ఉన్న కేక్ తయారవడానికి 35 నిమిషాలు పట్టింది. బౌల్ని ఓవెన్లో నుంచి తీసేటప్పుడు జాగ్రత్త. టూత్పిక్ని కేక్ మధ్యలో గుచ్చి చూడండి. ఇక్కడ కేక్ తయారైంది. 5 నిమిషాల పాటు ఈ కేక్ని బౌల్లోనే ఉంచండి. 5 నిమిషాలు అయిన తర్వాత అంచుల వెంబడే చాకుతో ఒకసారి నడిపి ఆ కేక్ని వైర్ ర్యాక్ మీదకి మార్చుకోండి. జాగ్రత్తగా బటర్ పేపర్ని తీయండి. కేక్ని వైర్ ర్యాక్ మీద పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారబెట్టుకునేటప్పుడు ఆ వైర్ ర్యాక్ ప్రింట్ ఈ కేక్ మీద పడకుండా ఉండటానికి బటర్ పేపర్ని వేసుకుని దానిపైన ఈ కేక్ని ఉంచండి. ఇందాక మనం తీసిన బటర్ పేపర్ని కింద వేసి దానిపైన ఈ కేక్ని పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత స్లైసెస్గా కట్ చేసే ముందర ఈ కేక్ని తీసుకెళ్లి 30 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచండి. ఎగ్లెస్ కేక్ కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి స్లైసెస్గా కట్ చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉండటానికి ఈ రకంగా ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూద్దాం. ముందుగా ఈ చిన్న కేక్ని తీసుకుని కట్ చేసి చూద్దాం. ఇందులో ప్లమ్ పీసెస్ వేసాం కదా, దానివలన న్యాచురల్ డిజైన్ వచ్చింది కదూ. ఇప్పుడు లోఫ్ షేప్లో ఉన్న కేక్ని కూడా కట్ చేసి చూద్దాం. కేక్ని ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఈవెన్గాను స్మూత్ ఎడ్జ్డ్గాను పీసెస్ రావాలనుకుంటే సెరేటెడ్ నైఫ్ని ఉపయోగించండి. ఈ సెరేటెడ్ నైఫ్తో ఇప్పుడు ఈ కేక్ని కట్ చేద్దాం. చూస్తున్నారు, పీసెస్ ఈవెన్గా కట్ అవుతున్నాయి. ఎగ్లెస్ కేక్ కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్లమ్ కేక్ని టీ టైం అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, పార్టీస్ అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, ఫెస్టివల్స్ అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ప్లమ్స్ ఉపయోగించి కేక్ని ఏ రకంగా తయారు చేసుకోవచ్చో ఈ మూవీ క్లిప్లో చూశారు కదా. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.